హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గురం. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మాటలు లేవు, యాక్షన్ డైరెక్ట్గా మీకే చూపించేసేస్తాను. వచ్చేసాయండి. టడా! వెల్కమ్ టు మై మినీ గార్డెన్. ఈ మధ్య నేను కొత్తగా పాట్స్లో కొన్ని మొక్కలు పెంచానండి. ఆ పెంచిన మొక్కలకి మొలకలు వచ్చాయి. కొత్త చిగుళ్ళు వచ్చాయి. మనం ఎప్పుడైనా విత్తనాలు చల్లి మొలకలు వస్తే హ్యాపీ కదా! ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? నా పొలంలో మొలకలు వచ్చాయిరా అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చేసాను. మరి నేను ఏ మొక్కలు నాటానో మీకు చూపించాలి కదా! యాక్చువల్లీ ఇది పొన్నగంటి ఆకు. ఆకుకూర కొన్నాము. ఆకులు వచ్చేసి పప్పులో వేసుకున్నాము. తర్వాత మనకి మిగిలిపోయిన స్టెమ్ ఉంటుంది కదా! ఇలా. సో ఇది. వీటినేంటంటే పడేయాలంటే నాకు పడేయాలనిపించలేదు. సో వాటిని ఇలా పాట్‌లో నాటేశాను. నాటేసిన ఫ్యూ డేస్‌కి ఒక 5 డేస్ ఆఫ్టర్ చూసారా బేబీ లీవ్స్ కొత్తగా వచ్చాయి. అసలు ఎంత బావుందో. సో ఇలా బేబీ లీవ్స్ వచ్చేసరికే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదొచ్చేసి మెంతులు. మెంతులు చల్లాను బట్ ఇంకా రాలేదు. టైం ఉంది వీటికైతే. పొన్నగంటి ఆకు మాత్రం చాలా మంచిగా బేబీ లీవ్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయన్నమాట. మనం ఇలా ప్లాంట్స్‌లో ఆహ్, రకరకాలుంటాయండి. బట్ నేనిది స్టార్టింగ్ అనమాట. ఇలా చిన్నవి చల్లాను. విత్తనాలవి చల్లాను వస్తున్నాయి. ఇలా మొక్కలు పెంచినప్పుడు వాటికి చిగుర్లొస్తే భలే హ్యాపీగా ఉంటుంది గదా! మీరు కూడా ఎప్పుడైనా ఇలా మొక్కలు పెంచారా? కొమ్మలొచ్చాయా? పువ్వులొచ్చాయా? అయితే ఆ హ్యాపీనెస్‌ని కామెంట్‌లో నాకు కూడా తెలియచేయండి. సో, ఇవి మెంతులు. మొక్కలు పెంచాలంటే పాట్ ఉండాలి. ఖర్చు చేయాలని అనుకుంటాం. అవసరమే లేదు. నేనైతే బాస్కెట్స్, ట్రేస్‌లో చక్కగా పెట్టాను. అండ్ అలాగే ఇది బకెట్ బిర్యానీకొచ్చిన బకెట్‌లో కూడా మట్టి పోసి పెట్టాను. చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనకి తక్కువ బడ్జెట్, ఖర్చే లేను. అసలు ఈజీగా ప్లాంట్స్ పెంచొచ్చు. ఎలా ఉంది ఐడియా? నచ్చిందా మీకు? చూడటానికి కూడా కాంబినేషన్ బావున్నాయి కదా! సో, థాంక్ యూ అండి. కామెంట్‌లో తెలియచేయండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.